ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్య భాగము 103వ కీర్తన 2వ వచనాన్ని ధ్యానించుకుందాం. 103వ కీర్తన 2వ వచనాన్ని ధ్యానించుకుందాం. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేన్ని మరొకము. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారంలో దేన్ని మరొకము. ఈ యొక్క వాగ్దానాన్ని మనకును మన కుటుంబాలకును దేవుడు ఆశీర్వాదకరముగా మార్చినగాక. మరి ఈ యొక్క మాటల్లోని అంతరార్థాన్ని, ఆత్మీయ సత్యాలను మనం గ్రహించినట్లయితే దావీదు ఈ యొక్క కీర్తన రాస్తూ ఈ యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు. మరి దేవుని సన్నిధిలో దావీదు చేస్తున్నటువంటి ప్రార్థన, దేవుడు దావీదు జీవితంలో చేసినటువంటి మేలులను బట్టి, ఆశ్చర్య కార్యాలను బట్టి, అద్భుతాలను బట్టి మరి దేవుని సన్నిధిలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాడు. దేవుడు చేసినటువంటి మేలును మరువకుండా మరి దావీదు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. దావీదు జీవితంలో అనేకమైనటువంటి మేలులు, బాల్యం నుండి ఇశ్రాయేలుకు రాజుగా ఉన్నంత వరకు దేవుడు అనేక రీతిలుగా దావీదు పక్షమున అద్భుత కార్యాలు జరిగించాడు. అందుని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాడు. అందుకే అంటున్నాడు, దేవా, నీవు చేసినటువంటి ఉపకారములకు నేనేమి చెల్లించును, రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేస్తానని దావీదు సెలవిస్తుంటున్నాడు. మరి అంత మాత్రమే కాదు, దేవుడు చేసినటువంటి మేలులను మరువకుండా అనునిత్యము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాడు. దేనిని మరువలేదు ఆయన. దేవుడు చేసినటువంటి ఒక్కొక్క మేలు. కృష్ణను ప్రేమైన దేవుని బిడ్డారా, దేవుడు మన జీవితాల్లో కూడా అనేక మేలు చేస్తూ ఉంటున్నాడు. అయితే దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నామా? దేవుడు చేసినటువంటి మేలును మనం మరిచిపోయి జీవిస్తూ ఉంటున్నామా? ఒకవేళ అలాంటి స్థితిలో ఉన్నట్లయితే దావీదును చూసి, దావీదు ఏ రీతిగా అయితే ప్రార్థిస్తూ ఉంటున్నాడో దేవుని సన్నిధిలో, దేవుని కార్యాలను మరవకుండా మరి దేవునికి స్తుతిస్తూ ఉంటున్నాడు, దేవుణ్ణి మహింపరుస్తూ ఉంటున్నాడు. నా ప్రాణమా యెహోవాను సన్నతించు, నా అంతరంగమును నమ్ము, సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించు, ఆయన చేసిన ఉపకారం దేన్ని మరొకము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించేవాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. దేవుడు చేసేటువంటి కార్యాలు, దేవుడు చేసేటువంటి అద్భుతాలు నీ జీవితంలో అనేకములుగా ఉంటున్నాయి. మరి ఆ దేవుడు చేసినటువంటి కార్యాలను, అద్భుతాలను మరవకుండా దేవునికి స్తుతించటం, దేవుణ్ణి మహింపరచటం, దేవునికి గణపరచటం, అది మన బాధ్యత అయి ఉంటున్నది. దావీదు అందుకే దేవుణ్ణి మరువలేదు, దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటున్నాడు, దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటున్నాడు, దేవుణ్ణి మహింపరుస్తుంటున్నాడు. దావీదు వలె నీవు నేను దేవుడు మన జీవితాల్లో మన కుటుంబాల్లో చేసినటువంటి కార్యాలను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి వారిగా నీవు నేను ఉండాలని ఈ కొద్ది మాటలు దాన్ని నేను హెచ్చరిక చేస్తుంటాను. దేవుడి యొక్క మాటలను మరెక్కువగా మీకును మీ కుటుంబాలకును ఆశీర్వాదకరంగా దేవుడు మార్చినగాక. ఆమేన్.